ఈరోజు సవాల్ చేస్తామన్నారు. నిజంగానే అంటే ఏ రకంగా దాన్ని చూస్తారు మీరు? అంటే మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సవాల్ చేశారు కాబట్టి దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మా సీఎం గారు సవాల్ చేయడానికి రీజన్స్ ఉంటాయి, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతారు. నేను ఇవన్నిటికీ బేసెస్ చెప్తా. అన్నగారు రాష్ట్రానికి వచ్చేసరికి అయితే బ్యాక్లాగ్ డెవలప్మెంట్ బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఫండ్ రాలేదు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రావాల్సిన బకాయిలు రావట్లేదు, రైల్వే ట్రాక్స్ పెండింగ్ ఉన్నాయి, మెట్రో ఫేజ్ 4కి డబ్బులు ఇంతవరకు రాలేదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ మీరు చూడండి. ఇవన్నీతో పాటు దరిద్రం, లాస్ట్ 10 yearsలో దరిద్రం ఎట్లా అంటుకుందో చెప్తా. తెలంగాణ దేశంలో దేశానికి వెళ్ళొద్దు, అలాంటి మాటలు మాట్లాడవద్దు అని డిబేట్లో ఆ నేరో థింకింగ్ పెట్టుకోవద్దు. ఈ దేశానికి అన్యాయం జరుగుతుందంటే మీకు అన్యాయం జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతున్నట్టే. సాటి పౌరుడిగా వి ఆల్ ఆర్ ఇండియన్ సిటిజన్, వీఆర్ ప్రౌడ్ అబౌట్ వాట్ అవర్ ఇండియా. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు చేపట్టిన అంటే పిఎంగా అయిన తర్వాత గుజరాత్ నుంచి పిఎంగా ఎలక్ట్ అయ్యారు, సీఎం నుంచి పిఎం అయ్యారు. ఎలా అయ్యారు? ఫార్మర్ ఇన్కమ్ డబుల్. తెలుసా అన్నగారు మీకు? అజయ్ మిశ్రా అని ఉత్తరప్రదేశ్లో హోమ్ మినిస్టర్ కొడుకు అదే రైతుల మీద కారు ఎక్కించారు, తెలుసా? ఇవన్నీ లాస్ట్ 10 yearsలో జరిగినాయి. ఏది మన స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కోటా నుంచి ఢిల్లీ నుంచి సౌత్ ఇండియా వరకు సూసైడ్ పెరిగిపోతుంది. ఈ రిపోర్ట్ ఉంది నా దగ్గర, 53% ఇంక్రీజ్. నేషనల్ క్రైమ్ రికార్డ్ డాటా, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో లాస్ట్ 10 years డాటా ఇది. అన్ఎంప్లాయ్మెంట్ ఎవరు అన్నారుగా మనకు పార్లమెంట్ వేదికగా 2 కోట్లు ఉద్యోగాలు. కానీ ఇంకోటి వాస్తవం చెప్తా, కొంచెం డీటెయిల్గా వెళ్దాం. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటారంటే 2,30,000 ఆటోలు ఈ దేశాల రోడ్ల మీద వచ్చాయి. ఈ 2,30,000 ఆటోలు మన దేశ రోడ్ల మీద వచ్చాయి అంటే 2 షిఫ్ట్లో పనిచేస్తారు. నైట్ డేలో షిఫ్ట్లో పనిచేస్తే 3 అవసరం దానికి. సో 3 ఇంటూ ఎంత, 3,40,000 జాబ్లు క్రియేట్ అయ్యాయంట. ఇదేదో బ్రహ్మజ్ఞానం మన ప్రైమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో చెప్పారు ఇది. ఇంకోటి, మీరు జీటీవీ ఇంటర్వ్యూలో మన ప్రైమ్ మినిస్టర్ గారు, ఇవన్నీ లాస్ట్ 10 yearsలో జరిగినాయి. ఓ యాంకర్ గారికి, మీలాంటి యాంకర్ గారికి అడుగుతారు, మీ స్టూడియో ముందు పకోడాలు అమ్ముకుంటారుగా, అది కూడా ఉద్యోగమేగా అంటారు. అది ఉద్యోగం ఎట్లా అవుతుంది? ఇదేం బ్రహ్మజ్ఞానం అంటే చెప్తున్నా. ఉద్యోగ కల్పించారుగా వీడు, పకోడా బేచిన, అది కూడా రోజ్గారే అంట వాళ్ళ దాంట్లో. ఇంకోటి, ఐఐటి జాబ్స్లో లాస్ట్ 10 yearsలో, నేను ఐఐటిఎన్ఏ కాబట్టి చెప్తున్నా, లాస్ట్ 10 yearsలో దరిద్రం ఏంటంటే 30 to 40% ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినాయి బీజేపీ వచ్చిన తర్వాత. ఎలా మెరుగయ్యాం మనం? ఈ దేశంలో ఎప్పుడు లేని కల్చర్. ఓ మహిళ పైన అత్యాచారం చూస్తే మనం ద్రోహిలాగా చూస్తాం, కఠిన కారాగార శిక్ష వేస్తాము. కానీ ఈ దేశంలో 11 మంది బిల్కిస్ భాను కేసులో రిలీజ్ అవుతే ఈ గవర్నమెంట్ వాళ్ళకి సెలబ్రేట్ చేస్తుంది, గొప్ప పని చేసిరని. ఉన్నావు అన్న ప్రదేశంలో ఓ పాప మీద ఎమ్మెల్యే అనుచరుడు రేప్ చేస్తే బీజేపీ ఇంతవరకు ఆ ఎమ్మెల్యేని మొన్నటి వరకు బీజేపీ పార్టీలో ఉంచింది, మొన్న ఆయనకి సస్పెండ్ చేసింది. ఇది బీజేపీ మన దేశానికి ఇస్తుంది. అన్నగారు, మన చిత్తశుద్ధితో పరిపాలన అందించేటప్పుడు హైడ్రా అనేది వస్తుంది, మూసి రిజ్యువినేషన్ వస్తుంది, బయట నుంచి ఎఫ్డిఐ రూపంలో 82,000 నుంచి 90,000 అప్రాక్సిమేట్లీ పెట్టుబడి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సింగిల్ హ్యాండెడ్గా సెంట్రల్ నుంచి సపోర్ట్ లేదు స్వామి. మీరు బీజేపీ టికెట్ల మీద గెలిచి బీజేపీ రాష్ట్రానికి ఇచ్చింది ఏంది, మీరు తీసుకొచ్చింది ఏంది, చిట్టాలు చెప్పండి, మీ మీద గౌరవం పెరుగుతుందని మా రేవంత్ రెడ్డి గారు ఆవేశంలో మా అన్నగారు చెప్తున్నారు. అంటే తెలంగాణ సమాజం పట్ల ప్రేమ, ఆప్యాయత. నిజంగా వాస్తవానికి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అబద్ధాలు చెప్పి మోసపూరితమైన ఇన్ఫర్మేషన్ సొసైటీలో ఇచ్చి మోసం చేస్తుంది ఈ తెలంగాణ సమాజానికి అని కిషన్ రెడ్డి గారు, మీరు 4-5 సార్లు ఎన్నిసార్లు మినిస్టర్లు అయినా నెగ్గారుగా. మీరు స్పెసిఫిక్గా ఈ తెలంగాణకి తీసుకొచ్చింది ఏంది, డాటా రూపంలో చెప్పండి. నేను అదే అడిగాను పివి రెడ్డి గారిని, దానికి సమయం వచ్చినప్పుడు మేము రిలీజ్ చేస్తామంటున్నారు. అన్నది తప్పు లేదులే అన్న, వాళ్ళ నాయకులే మాట్లాడతారుగా పకోడాలు అమ్మడం కూడా రోజ్గార్ ఈ దేశంలో అని. ఇదేం మూర్ఖత్వం అన్నగారు. ఇంకా చెప్తా మీకు, చూడండి. ఈ దేశంలో బీజేపీ రూలింగ్లో వచ్చిన తర్వాత 86 రేప్ కేసులు ప్రతిరోజు నమోదవుతుంది దేశంలో. అంటే ఏ సిచ్యువేషన్లో ఉంది దేశము? మీ ఎమ్మెల్యేల నుంచి మీ లీడర్లంతా బీజేపీ మిత్రులు దళితుల్ని నడి రోడ్ల మీద బట్టలు ఇప్పి కొడతారు. ఎందుకు కొట్టారా అంటే, చనిపోయిన ఆవుని స్కిన్ తీయడానికి వాళ్ళు దళితులు వెళ్తే వాళ్ళకు కొట్టిర్రు.
వాళ్ళపైన టాయిలెట్ చేసిర్రు మధ్యప్రదేశ్లో ఆన్ రికార్డ్ డేట్ చెప్పమంటారా 28. ఎవరు బీజేపీ వాళ్ళే చేశారు? బీజేపీ నాయకులు ఎందుకు తివారీలు అన్నగారు వాస్తవాలు ఇగో ఇక్కడే చెప్తున్నా 28 మే 2021 డేట్ ఇగో 28 మే అన్నగారు మీకు అన్నిటితో పాటు ఐఎమ్ క్విటింగ్ డిబేట్ 28 మే అన్నగారు చూడండి 28 మే అంటే మీరు రాసుకున్నది కాదు అసలు ఉన్న ఇక్కడ కరెక్ట్ అన్నగారు మీకు డాటా మనం వేగ్గా మాట్లాడడం కాదు కదా, ఎందుకంటే చూడండి అన్నగారు వేల మంది చూస్తా ఉన్నారు. మీరు ప్రతిపక్షం పార్టీ బీఆర్ఎస్ కూడా ఉంది. మీరు అందరూ కావాలని ఎవరైనా పక్కలు ఎవరు చేసి చెప్తే అంటే ఇప్పుడు అక్కడ విషయం అయితే జరగదు. పూజించేది బీజేపీ ఆవులను పూజించేది నేను పూజిస్తానా, సమస్య అది కాదు. దళితుల్ని నరి రోడ్డు మీద బట్టలు ఇప్పి అన్నగారు ఇదిగో మీకు అరే మనకు ఎందుకు అన్నగారు, ఎవరో మీకు మోసం చేస్తున్నారు. మీరు ఆ డాటా తర్వాత ముందు డిస్కషన్ ఇంకోటి ఇంకా అలా చెప్పుకుంటూ పోతుంటే కిసాన్ మజ్దూర్ అంటే రైతులు ఒకప్పుడు ఈ దేశానికి బ్యాక్ బోన్. ఈ రోజు రైతులు ఏమయ్యారు తెలుసా, డైలీ వేజ్ లేబరర్గా మారారు. మరి వచ్చేదిన్ని ఎట్టుపోయింది, డబుల్ ఇన్కమ్ ఏమైంది, ఫార్మర్ ఇన్కమ్ డబుల్ చేస్తా అన్నారు కదా, దేశ ప్రజల్ని మోసం చేసిరుగా ఎవరో. ఇదే పార్లమెంట్లో మీరు పిఎం అయిన తర్వాత చెప్పారు కదా ఇదంతా. ఇది రిపోర్ట్, ఇది 2-fold నేషనల్ సర్వే చెప్తుంది ఏంటంటే 2 time fold రైస్ ఇన్ లేబరర్. అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్లో లేబరర్లు ఎక్కువ ఉంటారు. మన దగ్గర బీహార్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రైతాంగం మహారాష్ట్ర మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటాం మనం. అక్కడ నుంచి లేబర్ ఫోర్స్లో అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బెంగళూరు, హైదరాబాద్, పూణేలో మ్యాక్సిమం విల్లే, ఈవెన్ ఒరిస్సా లేబర్లే. అంటే లేబర్లుగా మార్చిన ఘనత బీజేపీ పార్టీ. రైతు నుంచి లేబర్గా మారారు. అంటే ఏం డెవలప్మెంట్, ఏం వచ్చేది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి నిధుల గురించి మీరు సవాల్ చేశారు కాబట్టి ఆ దాని మీద మాట్లాడండి. సరే, దేశం గురించి మాట్లాడదు తర్వాత విషయం. తెలంగాణ రాష్ట్రం గురించి ఏమి నిధులు రాలేదు, ఎక్కడెక్కడ రాలేదు అనేది దాని మీద చెప్పండి. నేను ఇందాక చెప్పాను కదా, బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఒకటి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి, మనోరాబాద్ నుంచి ఒక మెదక్ డిస్టిక్లో రైల్వే ట్రాక్ కట్టాలి, అది రాలేదు. మెట్రో ఫేజ్ 4కి రాలేదు. మొన్నటి వరకు మూసీ రివర్ ఫ్రంట్కి గుజరాత్కే నిధులు వెళ్తున్నాయి. పక్కనున్న రాష్ట్రానికి 15,000 crore ఇచ్చారు. మన రాష్ట్రానికి ₹1 ఇవ్వలేదన్న గారు. నేను రూపాయి అడుగుతున్నా. తెలంగాణ బడ్జెట్ అంత వివక్ష ఎందుకు, అంత బయాస్నెస్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ? అంటే ఈ తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల్ని మీరు మోసం చేస్తురుగా. మీరేమన్నారు, ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ముందు బీసీ క్యాండిడేట్ సీఎం అవుతారన్నారు, ఎస్సీ క్లాసిఫికేషన్ అన్నారు. ఏం ఇచ్చిర్రు మరి? ఎస్సీ క్లాసిఫికేషన్ ఇంతవరకు వెళ్ళలేదు. అసలు బీసీ సమాజం నుంచి పీసీసీ ఉన్నాయనని టైంకి మీరు తొలగించారు. సరే, అవన్నీ పక్కన పెడితే మీరు మోసపూరితమైన మాటలు చెప్పడం, రైట్, తెలంగాణ సమాజం మీద ప్రేమతో ఏదో తెలంగాణ సమాజంలో బడ్జెట్ ఇంత అలొకేట్ చేసింది దాఖలాలు ఇంతవరకు లేదు. బీజేపీ లాస్ట్ ఎప్పటి నుంచి రూలింగ్లో వచ్చిన అటల్ బిహారీ వాజ్పేయి వచ్చినా బీజేపీ తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసిందంటూ ఏం లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఫోర్ ఫ్రంట్గా మాట్లాడుతున్నారు కదా, మేమైతే 5 గ్యారెంటీలు డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. నేను నంబర్ రూపంలో చెప్తున్నాను. మూసీలో ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి అన్నగారికి నంబర్ చెప్పమనండి, నేనైనా చెప్తా. మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్రెడీ చెప్పారు, దానకిషోర్ గారు, మా సీఎం గారు కూడా చెప్పారు. మూసీ, హైడ్రా ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ కోసం కట్టుకుంటున్న అప్రోచెస్, పాలసీస్ మీకు నచ్చట్లేదంటే ప్రజల్లో మీరు నంబర్స్ రూపంలో చేయండి. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఓ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంలో చెప్పండి. అసెంబ్లీ వేదికగా రండి. బీఆర్ఎస్ బీజేపీ సోదరులు ఇద్దరు రావాలి, వచ్చి అక్కడ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. సీఎం నుంచి డిప్యూటీ సీఎం మొత్తం క్యాబినెట్ ఉంటుంది ఆడ. ఇంతవరకు మీరు బాధ్యత గల అపోజిషన్ లాగా వచ్చి అడిగింది ఏం లేదు. కానీ బయట దిక్కుమాలిన డ్రామా దివస్ అని, మేము జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తామని ఎవరిని మబ్బి చేస్తున్నారు? అంటే రేపు అలయన్స్లో రాబోతున్నారా మీరు ఫేస్ చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్కి? అంటే ఇప్పుడు నుంచే ప్రీ ప్లాన్ లో ఉన్నారా? వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటాయి. ఆ ప్లాన్ కూడా ఉంది వాళ్ళకు. ఏది మొయినాబాద్ కేసు ఒక దగ్గర ఇస్తే లిక్కర్ స్కామ్ లో బయటకు వచ్చారు. అంటే ఒక కేసులో మీకు మేము ఫ్రీ చేస్తాం, ఈ కేసులో మీకు మేము ఫ్రీ చేస్తాం. ములాఖాత్ మస్తు ఏమంటారు, ములాఖాత్. సో అది ఎప్పటి నుంచో ఉంది. మీకు 45% ఓట్ బ్యాంక్ ఉన్న బీఆర్ఎస్ పార్టీది ఏకధాటిగా బీజేపీ 8 ఎంపీలకి వెళ్ళిపోయింది. అసలు జీరోకి రావడానికి సిచ్యువేషన్ ఏముంది? ములాఖాత్ కదా మీరు అన్నట్లు, చీకట్లో ఒప్పందాలా ఏందన్నది? బీఆర్ఎస్ నుంచి సార్ రామూర్తి గారు, సార్ అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీనే కాకుండా